హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు డ్రీమ్స్ డే క్లాస్. ఈరోజు మన క్లాస్ లోపల సోషల్ పార్ట్లో భాగంగా ఆఫ్రికా ఖండం గురించి తెలుసుకోబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఈ యొక్క వీడియో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకోసం అంటే ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా మీకు టెట్ డిఎస్సి లోపల ఖచ్చితంగా చాలా మార్క్స్ రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆఫ్రికా ఖండం గురించి చాలా డీటెయిల్గా ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ వీడియోని లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 7 ఖండాలు ఉండటం అనేది జరిగింది. అందులోపల అతిపెద్ద ఖండం వచ్చేసి ఆసియా అయితే రెండవ అతిపెద్ద ఖండం ఆఫ్రికాగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఆఫ్రికా ఖండాన్నే మనం చీకటి ఖండంగా కూడా పేర్కొనటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆఫ్రికాను ఆకు ఖండంగా కూడా పిలవటం అనేది జరుగుతుంది. మరి ఈ యొక్క ఆఫ్రికా ఖండం అనేది భారతదేశానికి పశ్చిమ భాగాన ఒక పెద్ద ఖండం. ఈ ఖండంలో ఎంతో పెద్ద ఎడారులు, దట్టమైన అడవులు, అతి పొడవైన వెడల్పైన నదులు, లెక్కలేనన్ని పెద్ద సరస్సులు, వేల మైళ్ళు వ్యాపించిన విశాలమైన పచ్చిక బయళ్ళు ఉన్నాయి. మన దేశంలో లేని చాలా రకాల జంతువులు ఈ ఖండంలో ఉన్నాయి. ప్రపంచంలోనే బంగారము, వజ్రాలు, అతిపెద్ద గనులు ఈ ఖండంలోనే ఉన్నాయి. ఈ ఖండం పేరే ఆఫ్రికాగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి నిజానికి ఆఫ్రికాను మానవ సంతతికి పుట్టినిల్లు అని కూడా చెప్పటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకోసమంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మానవుడు జన్మించినటువంటి ప్రాంతం ఆఫ్రికా. ఆ తర్వాత ఈ ఖండం నుంచి వేరే వేరే ప్రాంతాలకు మానవ జీవనం అనేది వలస వెళ్ళిపోవటం అనేది జరిగింది. మానవ సంతతి ఈ ఖండం నుంచే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందటం అనేది జరిగింది. మరి అలాంటి ఆఫ్రికా ఖండంకు సంబంధించినటువంటి మరిన్ని ప్రత్యేకమైన విషయాలు మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరము టాంజానియాలో ఉన్నటువంటి కిలిమంజారో పర్వతాన్ని మనం ఆఫ్రికా. ఈ ఖండం ఉత్తర ప్రాంతంలో మనకు ఏ నది కనిపించిన ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం పేరే సహారా ఎడారి. ఇక్కడ వర్షపాతము చాలా తక్కువ. ఇక్కడ ఒక నైలు నది మాత్రమే సహారా ఎడారి గుండా ప్రవహించటం అనేది జరుగుతుంది. ఆఫ్రికాలోని సరస్సులన్నింటికీ విక్టోరియా సరస్సు అనేది అతిపెద్ద సరస్సుగా చెప్పుకోవటం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రపంచంలోని పరిశుభ్రమైన నీరు లభించే పెద్ద సరస్సులలో ఈ యొక్క విక్టోరియా సరస్సు కూడా ఒకటిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే నైలు నది కూడా ఈ యొక్క విక్టోరియా సరస్సు నుంచే పుట్టడం అనేది జరిగింది. ఈ నది పుట్టిన ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ఉండటం వల్ల ఎక్కువ నీరు ఉండి సహారా ఎడారి గుండా ప్రవహిస్తూ మధ్యధరా సముద్రంలో కలవటం అనేది జరుగుతుంది. నైలు నది ఈజిప్టు గుండా ప్రవహిస్తుంది. ఈజిప్టు ప్రాంతంలో చాలా భాగం ఎడారితో నిండి ఉండటం అనేది జరుగుతుంది. నిజం చెప్పాలంటే నైలు నది నాగరికత అభివృద్ధి చెందడానికి ఎంతగానో తోడ్పడటం అనేది జరిగింది. మరి ఎన్నో వేల సంవత్సరాల నుంచి నైలు నది నీరు ద్వారా ఈజిప్టు ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి భూములను సాగు చేసుకోవటం అనేది జరిగింది. మరి ఈజిప్టు ప్రాంతంలో శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఈ యొక్క ఆఫ్రికా ఖండంలో ఉండేటువంటి శీతోష్ణ స్థితి గురించి, మరి అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి భారతదేశంతో పోల్చుకుంటే ఇక్కడ వాతావరణ పరిస్థితులు అనేవి చాలా భిన్నంగా ఉండటం అనేది జరుగుతుంది. ఎందుకోసం అంటే ప్రపంచంలో ఉండేటువంటి 3 ప్రధానమైనటువంటి రేఖాంశాలు కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ, ఈ 3 రేఖలు వెళ్ళేటువంటి ఖండం ఏదన్నా ఉందా అంటే దాన్నే మనం ఆఫ్రికా ఖండంగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. భూమధ్య రేఖ అనేది ఆఫ్రికా ఖండం మధ్య గుండా ప్రయాణం చేయటం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఆఫ్రికా ఖండం లోపల కర్కట రేఖ, మకర రేఖ మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో శీతోష్ణ స్థితి చాలా వేడిగా ఉండటం అనేది జరుగుతుంది. ప్రపంచంలోనే ఇది అతి ఉష్ణ మండల ప్రాంతం. ఇక్కడ అస్సలు చలి అనేది ఉండదు. అందుకోసమే ఈ ప్రాంతాన్ని ఉష్ణ మండలంగా పేర్కొనటం అనేది జరుగుతుంది. దీన్ని ఇంగ్లీష్లో మనము ట్రోపిక్ రీజన్గా పేర్కొనటం జరుగుతుంది. అదేవిధంగా ఆయన రేఖలకు దక్షిణం, ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాలలో వేసవి కాలము, శీతాకాలం ఉంటుంది. ఈ 2 కాలాలు ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని సమశీతోష్ణ స్థితి ప్రాంతాలుగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. అంటే ఆయన రేఖలకు దక్షిణం వైపు, ఉత్తరం వైపు ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటుందో వాటిని మనం సమశీతోష్ణ స్థితి ప్రాంతాలుగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. భూమధ్య రేఖకు 2 వైపులా ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలలో అత్యధిక వర్షపాతం ఉంటుంది. అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలను మనం ఇక్కడ తర్వాత పటంలో మీ అందరికీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆఫ్రికాలోని పశ్చిమ భాగంలోను, మధ్య భాగంలోను
ఈ యొక్క ప్రాంతాలు ఎక్కువగా మనకు కనబడటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆఫ్రికా ఖండంలో అధిక వర్షపాతము, అధిక వేడి కారణంగా ఈ ప్రాంతంలో దట్టమైనటువంటి అడవులు ఉండటం అనేది జరిగింది. కానీ భూమధ్యరేఖ ప్రాంతంలో సంవత్సరం పొడవునా వర్షం పడటం అనేది జరుగుతుంది. మన దేశంలో లాగే ఆఫ్రికాలో మధ్యస్థంగా వర్షం పడే ప్రాంతాల్లో పొడి తేమ వర్షపాతం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ ప్రాంతాల లోపల ఏనుగు కనిపించినంత ఎత్తు వరకు గడ్డి పెరగటం అనేది జరుగుతుంది. ఈ ప్రాంతాలనే ఈ గడ్డి భూములనే మనము సవన్నా గడ్డి భూములుగా పేర్కొనడం అనేది జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల దీనిపైన ఎక్కువ క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏనుగు కూడా కనిపించినంత ఎత్తులో దట్టంగా ఉండే ఈ గడ్డి ప్రాంతాలను ఏమంటారంటే సవన్నా గడ్డి భూములుగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎన్నో రకాల క్రూర జంతువులు మనకు కనబడటం అనేది జరుగుతుంది. ఆఫ్రికాలోని ఎక్కువ భూభాగం అతి తక్కువ వర్షపాతాన్ని కలిగి ఉండి లేదా సంవత్సరంలో వర్షపాతం లేకుండా తీవ్ర శుష్క ప్రాంతంగా పొడిగా ఉండటం అనేది జరుగుతుంది. ఆఫ్రికాలోని ఉత్తర భూభాగంలోని సగ భాగం శుష్క ప్రాంతం. ఈ ప్రాంతాన్ని సహారా ఎడారిగా పిలుస్తాం. ఈ ఎడారి ప్రాంతంలో కొన్ని చోట్ల ముళ్ళ పొదలు, చిన్న చిన్న గడ్డి మొక్కలు పెరుగుతాయి. మిగిలిన ప్రాంతం పూర్తిగా ఇసుక దిబ్బలతో, కొండలు, పర్వతాలు, రాళ్ళు, గులకరాలతో నిండి ఉంటుంది. ఈ ప్రాంతం మనకు దక్షిణ భాగంలో కనబడుతుంది. దీన్నే మనము ఉష్ణమండల ప్రాంతంగా పేర్కొంటాం. ఈ యొక్క ప్రాంతంలోనే కల్హారా ఎడారిగా పిలవటం అనేది జరుగుతుంది. అందుకోసం ఆఫ్రికా ఖండం లోపల కల్హారా ఎడారి ఏ భాగంలో ఉందంటే దక్షిణ భాగంలో ఉంది అని పేర్కొనాల్సి ఉంటుంది. మరి నిజంగా చెప్పాలంటే ఆఫ్రికా ప్రాంతం లోపల వివిధ రకాల తెగలకు చెందినటువంటి వాళ్ళు నివసించటం అనేది జరుగుతుంది. వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఈ యొక్క అరణ్యాలలో నివసించటం అనేది జరుగుతుంది. ఆఫ్రికాలో ఎక్కువ మంది ప్రజలు భూమధ్యరేఖ ప్రాంతంలో, ఎడారి ప్రాంతంలో నివసించటం అనేది జరుగుతుంది. మరి పశు పోషకులు ఎత్తైన పీఠభూమిలో ఉన్న సవర్ణ గడ్డి భూములలో తమ జంతువులను మేపటం అనేది చేస్తారు. నది తీర ప్రాంతాల్లో లేదా నది తీరపు అంచులలో వ్యవసాయం చేయటం అనేది చేస్తారు. మరి ఆఫ్రికా ఖండంకి సంబంధించిన ఒక ప్రత్యేక చెట్టు, దాన్నే మనము బోబాబు చెట్టుగా పిలవటం అనేది జరుగుతుంది. ఈ బోబాబు చెట్టు అనేది చాలా ముఖ్యమైనదిగా మనం పేర్కొనాలి. ఎందుకోసం అంటే మీకు ఎగ్జామ్లో ఈ విధంగా క్వశ్చన్ అడగొచ్చు, బోబాబు చెట్టు అనేది ఏ ఖండంలో కనబడుతుందని అడిగితే మీరు ఖచ్చితంగా ఆఫ్రికాని చెప్పే ప్రయత్నం చేయండి. మరి ఆఫ్రికా, యూరప్, ఆసియా ఈ 3 ఖండాలకు సంబంధించినటువంటి విషయాల గురించి, వీటి మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా కాలం క్రితం వరకు ఇతర ఖండాల వారిగా ఆఫ్రికా గురించి ఎవరికీ తెలియదు. యూరోపియన్లకు ఆఫ్రికా సముద్ర తీర ప్రాంతంలోని ఉత్తర ప్రాంతాలు తెలియగా, భారతీయులకు, అరబు వ్యాపారులకు తూర్పు తీరం ప్రాంతం గురించి మాత్రమే తెలుసు. ఈ తీర ప్రాంతాలు మినహాయిస్తే యూరోపియన్లకు, భారతీయ లేదా అరబు వర్తకులకు ఆఫ్రికాలోని మిగిలిన ప్రాంతాల గురించి తెలియదు. 500 సంవత్సరాల క్రిందట యూరోపియన్లు సముద్ర మార్గం గుండా భారతదేశానికి చేరుకోవడానికి ఆఫ్రికాను చుట్టూ తిరిగి అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటుతూ సెయింట్ మదీరా, అజోర్స్ ద్వీపాలలో ఆగేవారు. ఈ ద్వీపాల నుంచి దక్షిణం వైపుగా ప్రయాణం చేయటానికి వీరు చాలా భయపడ్డారు. ఎందుకోసం అంటే ఇది భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వల్ల అక్కడ చాలా వేడిగా ఉంటుందని, వేడి నీటితోటి మసులుతుందని భయపడ్డారు. తర్వాత 1498 సంవత్సరంలో పోర్చుగీస్ నావికుడైనటువంటి వాస్కోడి గామా ఆఫ్రికా దక్షిణ అగ్రభాగంకు వెళ్ళి అక్కడ నుంచి భారతదేశానికి చేరుకోవటం అనేది జరిగింది. అందుకోసమే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి వాస్కోడి గామగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఈ యొక్క దక్షిణ ఆఫ్రికాలో ఉండేటువంటి ఈ యొక్క ప్రాంతాన్నే కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ గా పిలవటం అనేది జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దక్షిణ ఆఫ్రికాలో ఉండేటువంటి ఈ యొక్క చివరి భాగాన్ని మనము కేస్ ఆఫ్ గుడ్ హోప్ గా పిలవటం అనేది జరుగుతుంది. మరి ఆఫ్రికా తీర ప్రాంతం ఏ విధంగా ఉంటుందంటే, సముద్ర తీరములోకి చొచ్చుకొని వచ్చిన భూభాగాలను, అఖాతాలను గురించి మనం ఈ యొక్క ఆఫ్రికా ఖండానికి సంబంధించిన భూభాగంలో మనం తెలుసుకోవటం అనేది జరుగుతుంది. యూరోపియన్లు మొదట ఆఫ్రికాలోనికి వెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు ఎన్నో ఆఫ్రికా తెగల వారు వారితో యుద్ధం చేశారు. వర్తకంలో ఆఫ్రికన్ వారిని యూరోపియన్లు మోసం చేసి వారిని బానిసలుగా చేసుకుని ఇతర దేశాలలో వారిని అమ్మటం లాంటి పనులు చేశారు. మరి ఈ యొక్క బానిస వర్తకం ఏ విధంగా జరిగింది ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బానిస వర్తకం 16వ శతాబ్దంలో యూరోపియన్లు అమెరికాకు వలస వెళ్లారు. అక్కడ భూములను సేద్యం చేశారు. అక్కడ ఎంతో భూమి ఉంది, కానీ భూములలో పని చేయటానికి సరిపోయేటంత ప్రజలు లేరు. ఈ అవసరాన్ని తీర్చుకోవడానికి ఆఫ్రికా నుంచి పెద్ద ఎత్తున బానిసలను వర్తకం కోసము, అక్కడ పని చేయడం కోసం వాళ్ళని తీసుకువెళ్ళటం అనేది జరిగింది. కోస్తా తీర ప్రాంతంలోని, గినియాలోని, ఆఫ్రికా తూర్పు తీర ప్రాంతంలోని ఉన్న వాళ్ళను పట్టుకొని వాళ్ళను బానిసలుగా చేసుకున్నారు. ఈ విధంగా పట్టుకున్న వారిని సముద్ర తీరానికి తీసుకుని వచ్చి యూరోపియన్లకు అమ్మేవారు. ఇందుకు ప్రతిఫలంగా ఆఫ్రికాలోని కొన్ని తెగలకు పెద్దలు
యూరోపియన్ల నుంచి తుపాకులు, ఇనుప ఆయుధాలు, మద్యము, దుస్తులను పొందటం అనేది చేసేవారు. ఈ విధంగా ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి ఎంతో మంది వ్యక్తులని బానిసలుగా చేసి యూరోపియన్లు వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకోవటం అనేది జరిగింది. 16వ 17వ శతాబ్దంలో ఈ రకమైన బానిస వర్తకాన్ని ఎన్నో కంపెనీలు నిర్వహించాయి. 19వ శతాబ్దంలో ఈ వర్తకం ముగిసింది. అమెరికాలో ఈ విధంగా వచ్చిన బానిసలందరినీ అనేక పోరాటాల అనంతరము స్వేచ్ఛాయుత అమెరికా పౌరులుగా 1860లో ప్రకటించడం అనేది జరిగింది. మరి వాళ్ళు యూరోపియన్ ప్రాంతంలో ఆఫ్రికాలో వలస ప్రాంతాలు ఏర్పరచుకుంటూ ఖండం లోపలి భాగం లోపలికి యూరోపియన్లు రావటం అనేది జరిగింది. ఈ యొక్క యూరోపియన్లు ఆఫ్రికాలో ఉత్తరం వైపు నైలు నది పుట్టుక స్థానం నుంచి ప్రయాణించారు. పశ్చిమ ప్రాంతంలో నైజర్ లోయ నుండి దక్షిణం వైపున కేప్ టౌన్ వరకు వెళ్లారు. జాంబేజీ నది పరివాహక ప్రాంతాన్ని కూడా వాళ్ళు ఆవిష్కరించడం అనేది జరిగింది. యూరోపియన్లు ఆఫ్రికా కలప, ఖనిజ సంపదలను పెద్ద ఎత్తున యూరోప్ ఎగుమతి చేశారు. ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతంలోని బంగారు గనులు, వజ్రాల గనులు నేటికి యూరోపియన్ కంపెనీల ఆధీనంలో ఉన్నాయి. జాంబియా, జింబాబ్వేలో విలువ కట్టలేని రాగి గనులు ఉన్నాయి. ఎంతో కాలం నుంచి ఈ ఖనిజం వారికి ఎంతో ముఖ్యమైన ఎగుమతి. ఆఫ్రికా నుంచి వనరులు ఎగుమతి చేయటం యూరోపియన్లు ఆపలేదు. వారు టీ, కాఫీ, రబ్బర్, పొగాకు మొదలైన తోటల పెంపకం చేపట్టి వాటిని యూరోప్కు ఎగుమతి చేయటం అనేది చేశారు. మరి నైజీరియా ప్రాంతంలో ప్రధానంగా పండించేటువంటి పంట చాక్లెట్లు తినడం అంటే మీ అందరికీ బాగా ఇష్టము కదా. ఆ యొక్క చాక్లెట్ను తయారు చేయడానికి ఉపయోగించేది కోక్. ఆ కోకును ప్రపంచంలో అత్యధికంగా తయారు చేసేటువంటి దేశం నైజీరియా దేశంగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. దక్షిణ నైజీరియాలో కోకో మాత్రమే కాకుండా రబ్బరు తోటలు కూడా ఉన్నాయి. ఫామ్ ఆయిల్ చెట్లు కూడా ఎక్కువగా పెంచుతారు. వీటి గింజల నుండి నూనె తీస్తారు. పడవల్లో నైజర్ నదిని దాటి ఫామ్ ఆయిల్ పండ్లను, గింజలను సేకరించడం అనేది చేస్తారు. నైజీరియా నుండి కోకో, రబ్బర్, ఫామ్ ఆయిల్ని ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని పొందటం అనేది చేయటం జరిగింది. భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో వ్యాపారం కోసం టీ, కాఫీ తోటలు ప్రారంభం కావటం అనేది జరిగింది. ఆ విధంగా 1960 వరకు నైజీరియా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండి తర్వాత స్వాతంత్రము పొందటం అనేది జరిగింది. కాబట్టి నైజీరియాకు స్వాతంత్రం వచ్చినటువంటి సంవత్సరం 1960గా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. మరి స్వాతంత్ర ఆఫ్రికా ఏర్పడిన తర్వాత ఆఫ్రికాలో ఖనిజ సంపద గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆఫ్రికా ఖండంలో బొగ్గు, రాగి, తగరం మొదలైనటువంటి ఖనిజాలు ఆఫ్రికా ఖండంలో విరివిగా లభించడం అనేది జరిగేది. ఇక్కడ ప్రజలను బానిసలుగా పని చేయించుకొని ఖనిజ సంపదను దోచుకోవడమే ఐరోపా వాసుల యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు నైజీరియా సహజ వనరుల్లో ఖనిజ తైలము లేదా పెట్రోలియం అనేది అతి ముఖ్యమైనటువంటి ఖనిజంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ దేశంలో చమురు శుద్ధి కర్మాగారాలపై నేటికి కూడా డచ్ కంపెనీల యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది. 1958 నుండి నైజీరియా ఖనిజ తైలాన్ని ఎగుమతి చేస్తూనే ఉండటం అనేది జరుగుతుంది. చమురు శుద్ధి కర్మాగారాలను హర్ కోట్లని, వారి పోర్ట్లని నెలకొల్పడం అనేది జరిగింది. మరి ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైన విషయాలు. ఆఫ్రికాలో అతిపెద్ద దేశము అల్జీరియాగా చెప్పుకోవడం జరుగుతుంది. ఆఫ్రికాలో అతి చిన్న దేశంగా సీచెల్స్గా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఆఫ్రికా లోపల మొదటి నుంచి స్వాతంత్రం పొందినటువంటి దేశాలు ఇథియోపియా, లైబీరియాగా చెప్పుకోవటం జరుగుతుంది. మరి ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైన విషయాలు. ఆఫ్రికాకు హిందూ మహాసముద్రంలో అతి దగ్గరగా ఉండేటువంటి ద్వీపం ఏదంటే మెడగాస్కర్గా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఆఫ్రికాకు ప్రధానంగా అతి ముఖ్యమైనటువంటి ఎడారి ఏదంటే సహారా ఎడారి. అతి ముఖ్యమైనటువంటి నది ఏది అంటే నైలు నదిగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. భూమధ్య రేఖ ప్రాంతంలో దట్టమైనటువంటి అడవులు ఉండే ప్రాంతాలు ఎక్కువగా మనకు ఉగాండాలో కనబడటం అనేది జరుగుతుంది. మరి కెన్యా ప్రాంతంలో సహారా ఎడారి కనబడుతుంది. నైలు నది ఒడ్డున ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి నగరం కైరో నగరంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఆఫ్రికా ఖండానికి ఉత్తరం వైపున అట్లాస్ పర్వతాలు ఉండటం అనేది జరుగుతుంది. దక్షిణం వైపున కలహారా ఎడారి ఉంటుంది. మరి ఆఫ్రికా గుండా ప్రవహించేటువంటి నదులు చాడ్ నది, నైజార్ నది, వోల్టా నది, కాంగో నది, మరి దాంతో పాటుగా జాంబేజీ నది మరియు నైలు నది అనేవి ఈ యొక్క ఆఫ్రికా ఖండం గుండా ప్రయాణించడం అనేది జరుగుతుంది. ఆఫ్రికాలో ఉన్నటువంటి సరస్సులు టాంగానియాకా సరస్సు, నియాసా సరస్సు, దాంతో పాటుగా విక్టోరియా సరస్సుగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. సో ఇవి ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్గా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. మరి ఆఫ్రికా ఖండానికి సంబంధించి సూడన్ అనేటువంటి ప్రాంతానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి దేశం బ్రిటన్గా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఆఫ్రికా ఖండం లోపల హిందూ మహాసముద్రంతో సరిహద్దు కలిగినటువంటి దేశాలు ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే మొజాంబికో, టాంజానియా, కెన్యా, సోమాలియా, జిబూటి, ఎరిత్రియా, ఈజిప్ట్, లిబియా,
మరియు టునిషియా అనేటువంటి దేశాలు, మరి అదే విధంగా ఆఫ్రికాలో ఉండేటువంటి భూ పరివేష్టిత దేశాలు ఎన్ని అంటే 9గా చెప్పుకోవడం జరుగుతుంది. వాటి పేర్లు మాలి, బుర్కినా ఫాసో, చాడ్, మధ్య ఆఫ్రికా రిపబ్లికన్, దక్షిణ సూడాన్, ఉగాండా, జాంబియా, బొట్స్వానా, జింబాబ్వే. ఇవి భూ పరివేష్టిత దేశాలుగా ఆఫ్రికా ఖండంలో చెప్పుకోవడం జరుగుతుంది. సో మీరు ఈ యొక్క వీడియోని రాత్రి సమయంలో పడుకునే సమయంలో విన్నా కూడా దీని నుంచి మీరు మంచి మార్కులు, మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే పుస్తకాలు మీ వెంబడి తీసుకెళ్లారు కాబట్టి ఇలాంటి వీడియోస్ని మీరు చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని మీకు అవసరమైనప్పుడు ఎన్నిసార్లు అయినా విని ఈ యొక్క టాపిక్ గురించి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఎగ్జామ్లో చేయడానికి వీలుగా ఉండడం కోసమే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ ఉండైనా సరే ఈ యొక్క వీడియో ద్వారా మీరు మంచి మార్కులు పొందడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో మీకు ఈ వీడియో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. సో వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి టాపిక్స్ మీ ముందుకు రావాలంటే ఈ యొక్క వీడియో కింద మీకున్నటువంటి సందేహాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.